శంకరులు ఒక పేద బ్రాహ్మణి స్త్రీ ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. అయితే ఆ కనకదార స్తోత్రం పఠించిన ఇల్లు ఇదే. కేరళలోని ఉంది. ఆవిడ పరమ దరిద్రురాలు. ఎంత దారుణమైన స్థితి అంటే ఒంటి మీద కట్టుకోవడానికి సరైన వస్త్రం కూడా లేదు, తినడానికి తిండి లేదు, ఒకరికి దానం ఇవ్వడానికి కనీసం ఉప్పు కూడా ఇంట్లో లేదు. అంత దరిద్రంలో ఉన్న ఆ స్త్రీ ఇంటి ముందుకు వెళ్ళి శంకరులు వెళ్ళారు. పైగా బ్రహ్మచారులు, మరి ఎంత శక్తి ఉంటుంది. మరోవైపు వేయటానికి ఏమీ లేదని ఆతృతతో ఒక ఎండిపోయిన ఉసిరికాయని శంకరులకు వేస్తుంది. అయితే అది చూసి శంకరులు మనసు కదిలిపోయింది. ఎవరు ఇవ్వాలి సంపద? లక్ష్మీదేవి ఇవ్వాలి. లక్ష్మీదేవితో ఎలాగైనా సంపద ఇప్పించాలని 8 ఏళ్ల వయసులోని లక్ష్మీదేవిని స్తుతిస్తూ శంకరుడు అంగహరే పులకభూషణ మాశ్రయంతి టూ కనకదార స్తోత్రం పఠించి బంగారు ఉసిరికాయలను కురిపించారు లక్ష్మీ తల్లితో. హరహర శంకర, జయ జయ శంకర.